గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి, మీ అందరికి తెలుసు. దానికి సిద్దిపేటలో ఫ్లెక్సీ వారికి రెండింటికి సంబంధం ఉంది. ఈ రెండింటికి మధ్యలో ఒక లింక్ ఉంది. ఆ విషయం కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ముందుగా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పోయారు, రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేశారు, ఇంత అలచల్ ఎందుకు జరుగుతుందనే విషయాన్ని కాసేపు మాట్లాడుకుంటే ఇలా ఒక చిన్న రాజకీయ కోణం ఉంది. గజ్వేల్ మున్సిపల్లో అనుకున్నటువంటి ఫలితాలు రాలేదు. గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ పదవి చేయి జారిపోయింది కాబట్టి ఇక ఏదో దాన్ని కవర్ చేసుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందట కొంత ఇమేజ్ పొందడానికి కాంగ్రెస్ వాళ్ళు ఆ పని చేసిరు అనుకుందాం. ఇక ఇటు బీఆర్ఎస్ కింద మీద పడి మా దేవుడు మా జాతిపిత కేసీఆర్ బాబు క్యాంప్ ఆఫీసులో మీరు దొరతరారా బిడ్డ, కాంగ్రెస్ గుండాలారా అని చెప్పేసి వీళ్ళు ఫోటోలు ఎత్తుకొని వీళ్ళేదో అలచల్ చేసిరు కదా. అలచల్ చేసిన వాళ్ళే క్యాంప్ ఆఫీసులు ఉంటారు ఎప్పటికీ. ముచ్చట ఏంటంటే అది వాళ్ళకి తాగడానికి తినడానికి అడ్డా. ఆడికి ఈ ఎమ్మెల్యే బాపు ఎప్పుడు అలా పోయింది లేదు. ఇగో ఇక్కడ మీకు కావాలంటే ఏ అడిగినా కూడా చెప్తుంది. ఇగో హౌ మెనీ టైమ్స్ కేసీఆర్ విజిటెడ్ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అని కొడితే ఏ కూడా ఆగమైపోతుంది. మా దగ్గర ఏం రికార్డ్స్ లేవు బిడ్డ, ఆయన ఎన్నడూ అడిగి పోయిన దాఖలాలు లేవు. మరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టింది ఎమ్మెల్యే ఉండడానికి రావడానికి పోవడానికి, వస్తే పోతే నియోజకవర్గంలో తిరిగితే. ఎన్నడన్నా ఆ క్యాంప్ ఆఫీస్ కట్టినప్పటి నుంచి మరి అలా పోయిండా కేసీఆర్ బాపు అంటే పోలే. క్యాంప్ ఆఫీసులు ఏమంటు మన ఏడా ఫామ్ హౌస్లో ఏమో వండుకుంటాడు. ఫామ్ హౌస్లో వండుకునే నాయకుడికి ఇది క్యాంప్ ఆఫీస్ ఏం అవసరం పడ్డది? ఆ క్యాంప్ ఆఫీస్ ఎందుకు తెరిచి ఉంటుంది? ఏడా పని అవుతుందా అంటే ఏం లేదు. అక్కడ ఈయనకు షాడో ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు కదా, గాయని తిరగడానికి వాళ్ళ అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి అంటారు చాలా మంది. తాగడానికి తీయడానికి అడ్డాలుగా మారినాయి. అంత తప్పితే ఆ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దేనికి పనికత్తలే అంటారు. ఎమ్మెల్యేనే రాని క్యాంప్ ఆఫీస్ ను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనడానికి ఎండా పోయి ప్రజల గురించి మాట్లాడిండు, నియోజకవర్గంలో సమస్యల గురించి మాట్లాడి తిరిగి తిరిగి అలిచిపోయి చెమటలు కక్కి క్యాంప్ ఆఫీస్లో కూర్చుంటే ఫ్యాన్ వేసుకొని కూర్చుంటే అంటే అదో లెక్క. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వంచినావా, వాళ్ళకి పోయి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంచినావా, ఎవరైనా సమస్య వినతి పత్రం తీసుకుని వస్తే వాళ్ళు నిలబడి క్యాంప్ ఆఫీస్ మీద చెయ్యూపి ఏమైనా వినతి పత్రాలు తీసుకున్నావా? దాన్ని ఏమంటారు అనాథ నియోజకవర్గం అంటే నేను గతంలో చాలాసార్లు చెప్పిన అసెంబ్లీని, గజ్వేల్ అసెంబ్లీని. ఎమ్మెల్యే ఆడికి రాడు, ఆడేం కార్యక్రమాలు జరిగాయి, వాళ్ళు వీళ్ళు ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులేమో ఎమ్మెల్యే లెక్క వాళ్ళగా అని చెప్తారు. వీళ్ళు బీఆర్ఎస్ కూడా వాళ్ళ ఎమ్మెల్యే రానే రాడు, వీళ్ళు ఎమ్మెల్యే లెక్క వీళ్ళు చెప్తారు. ఎవరికి వాళ్ళే సిపాయిలు అయిపోయారు కాంగ్రెస్ లా. ఏడా మన గజ్వేల్ ఈ గజ్వేల్ ముచ్చట అక్కడ ఇడిచిపెడితే ఇదే విషయం మీద స్పందించిండు ఎవరు, హరీష్ రావు గారు. ఈ హరీష్ రావు గారి ఇన్సెక్యూర్ ఫీలింగ్ కూడా ఎక్కువ పైనకు